ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14:18 వాక్యాన్ని చదువుకుందాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభు వారు చెబుతున్న మాటలు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, ఆయన అంటున్నాడు, మిమ్ములను అనాథులుగా విడువను. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు అంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. ఈ రోజున నీ బంధువులు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ రక్త సంబంధులు విడిచిపెట్టవచ్చు, నీ భర్త నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ భార్య నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టవచ్చు. ప్రియ సహోదరి సహోదరా, ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. యేసయ్య తను నమ్ముకున్న బిడ్డలతో చెబుతున్న మాట ఏమంటే, నేను మిమ్మల్ని విడవను అంటున్నాడు. నిజమే, ఈ రోజున డబ్బులు ఉన్నప్పుడు అందరూ మనల్ని ప్రేమిస్తారు, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ మనవాడే అని మాట్లాడతారు, కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు అందరు నిన్ను విడిచిపెడతారు, మిమ్మల్ని అనాథగా మారుస్తారు. అయితే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ప్రభు మాట్లాడుతున్న మాట ఏమన్నాడు అంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో కాలం అయ్యా నేను అనాథనైపోయానే, నేను అందరకు దూరం అయిపోయానే, నా బలహీనతను బట్టి, నా సమస్యలను బట్టి, నేను కలిగి ఉన్న వీటిని బట్టి నా బంధువులకి, నా స్నేహితులకు అందరికి నేను దూరం అయిపోయి నేను బాధపడుతున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమన్నాడు తెలుసా? నేను లోకమంతా నిన్ను విడిచినా, నీ బిడ్డలు నిన్ను విడిచినా, నిన్ను కట్టుకున్నవాడు నిన్ను విడిచినా నేను నిన్ను విడవనంటున్నాడు. ఈరోజు నా యేసు ప్రభు నీతో చెబుతున్న మాట, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, నా 10 సంవత్సరాల వయసులో నా తల్లిగారు నన్ను విడిచి లోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ, నా 10 సంవత్సరాల వయసులో బంధువులు ఎవరు మమ్మల్ని ఆదరించకపోయినా దేవుడు నన్ను అనాథగా విడిచిపెట్టలేదు. దేవుడు ఆదరించేవాడుగా ఉంటున్నాడు, ఆయన ఆదరణకర్తగా ఉంటున్నాడు. అనేకులు మమ్మల్ని అనాథలుగా విడిచినా దేవుడు మమ్మల్ని విడవలేదు. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అంటున్నాడు. ఎవరిని ఆయన అనాథలుగా విడవడు అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యం నుంచి కీర్తన గ్రంథము 9వ కీర్తన 10వ వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టవు. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిని నువ్వు ఆశ్రయించినట్లయితే, దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీకు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన నిన్ను విడిచిపెట్టని వాడుగా ఉంటున్నాడు, ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. మనుషులు నిన్ను విడిచిపెట్టొచ్చేమో, సమస్తం నిన్ను విడిచిపెట్టొచ్చేమో, కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నమ్ముకున్న నాయకులు, నువ్వు నమ్ముకున్న స్నేహితులు నిన్ను విడిచిపెట్టొచ్చేమో, కానీ ఇక్కడ యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్న మాట ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టవయ్యా. ప్రియ సహోదరి, ఈరోజు గనక నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఒక దినాన నేను ఒక పుస్తకం చదువుతున్నప్పుడు దాంట్లో ఒక స్టోరీ నేను చదివాను. దాని ద్వారా నాకు ఎంతో బలాన్ని నేను సమకూర్చుకున్న నా ఆత్మీయ జీవితంలో. ఎందుకంటే అడవిలో బలమైన జంతువు సింహం, అడవిలో బలహీనరాలు కుందేలు. ఒక రోజున ఈ సింహానికి బాగా ఆకలవుతున్న సమయంలో ఒక కుందేలు కనపడినప్పుడు ఆ కుందేలు వెనకాల పడుతూ ఉంది. ఈ కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బండ సందులో దాక్కుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సమయంలో సింహం అక్కడికి వెళ్తూ ఉంది. ఆ పుస్తకంలో రాస్తున్న రచయిత ఈ విధంగా రాశాడు, ఆ కుందేలు ఆ బండ సందులో నుంచి చూస్తూ ఈ విధంగా అంటుంది, ఓ సింహమా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అంటున్నప్పుడు, ఆ సింహం అరుస్తూ ఉన్నప్పుడు ఆ అరుపులకు కాస్త ఇంకో 10 సింహాలు వచ్చినాయి. ఈ 11 సింహాలు కలిసి అరుస్తున్నాయి, కానీ ఆ కుందేలు ఏమి చేయలేకపోతున్నాయి. కారణం, కుందేలు బలహీనరాలే, కుందేలు ఆ ఎన్నిక లేనిదే, సింహం బలమైందే. కానీ ఆ కుందేలు మనసులో ఈ విధంగా అనుకుంటుందంట, సింహమా, నువ్వు అడవికి రాజువే, నువ్వు బలమైన దానివే, నేను బలహీనరాలనే, కానీ నేను ఆశ్రయించిన స్థలము బలమైంది, నేను దాగి ఉన్న స్థలము బలమైంది. నాలో బలం లేదు, కానీ నేను దాక్కున్నానే ఆ స్థలము బలమైంది. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, లోకములో నిన్ను అనేకులు సింహములాగా తరుగుతున్నారేమో. ఆర్థిక సమస్యలు కావచ్చు, శారీరక బాధలు కావచ్చు, మానసికమైన ఒత్తిళ్లు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, కానీ ఇవన్నీ నిన్ను తరుముతూ భయపెడుతున్నాయా?
అయితే క్రీస్తు అనే బండను నువ్వు ఆశ్రయించు, ఆ సిలువ దగ్గరికి నువ్వు రా. అప్పుడంటావు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణాన్ని జయించి లేచిన యేసు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, ఆ యేసు క్రీస్తును అనుసరించినట్లయితే ఆ ప్రభు మాట్లాడుతున్నాడు. నిజమే కదా, ఆ కుందేలులో బలం లేదు కానీ కుందేలు దాగి ఉన్న స్థలము బలమైంది. ఆ కుందేలు ఆశ్రయించినట్లుగా నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, నువ్వు కూడా దేవుని దగ్గర నమ్మకంగా బ్రతికినట్లయితే ఆ ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. అందరూ విడిచిపెట్టారు, ఎందుకు నాకు ఈ బ్రతుకు అనుకుంటున్నావా? ఇదిగో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను ఆశ్రయించిన వారిని నేను విడిచిపెట్టనన్న దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు దగ్గరికి నువ్వు రాగలవా? ప్రభువును ఆశ్రయించగలిగితే, ప్రభువా ఇదిగో అందరు నన్ను నెట్టివేశారయ్యా, అందరు నన్ను చేదరించుకుంటున్నారయ్యా, నేను ఒంటరిగా మిగిలేనయ్యా, ఇదిగో శత్రువులు సమస్యలు నన్ను తరుముతున్నాయ్యా అని నువ్వు బాధపడుతున్నట్లయితే నువ్వు ప్రభు దగ్గరికి రా. ఆయన్ని ఆశ్రయించు. ఆ కుందేలులో ఏ విధంగా బలం లేదో, ఆ కుందేలు దాగి ఉన్న స్థలం నిజమే. ఈ లోకంలో ఎన్నో సమస్యలను తరుముతూ ఉన్నాయి. అయితే నువ్వు బలహీనరాలమని పరిగెత్తుతున్నావు కానీ, ఇదిగో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీవు నన్ను ఆశ్రయించినట్లయితే ఆ రోజు నువ్వు చెప్పగలవు, ఇదిగో నాలో ఏ బలం లేదు కానీ నేను ఆశ్రయించిన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నా కొరకు మరణించిన దేవుడు బలవంతుడు అని చెప్పగలవు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏ ప్రయాసలో నువ్వు ఉన్నావో, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు దగ్గరికి రాగలవా? ఈ ఉదయకాలం ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, ప్రభువుకు నీ హృదయాన్ని ఇవ్వగలిగితే, నీకున్న ప్రతి సమస్య నుంచి నా యేసయ్య నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు. మనుషులందరినీ నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ నా యేసయ్య నిన్ను విడిచిపెట్టని వాడు. ఆయన అంటున్నాడు, మిమ్ములను అనాథులుగా నేను విడిచిపెట్టను. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు, ఒకరి తండ్రి వారిని ప్రేమించినట్లుగా నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. ఆయన ఆదరించేవాడుగా ఉంటున్నాడు. తల్లి ప్రేమ కంటే భిన్నమైన ప్రేమ చూపించేవాడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు దగ్గరికి నువ్వు రాగలవా? ప్రభువును ఆశ్రయించగలిగితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. లోకం అంతా మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు, నీ బంధువులు నేను విడిచిపెట్టవచ్చు, అందరినీ నేను విడిచిపెట్టవచ్చు, కానీ యేసయ్య నిన్ను విడిచిపెట్టడు. ఆ ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆ ప్రభు పాదాల దగ్గరికి నువ్వు రాగలిగితే, ఇక్కడ అదే అంటున్నాడు కదా, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టవయ్యా. నిజమే, దేవుడు విడిచిపెట్టని దేవుడు. ఆ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ దేవుని దగ్గరికి నువ్వు వస్తావా? దయచేసి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను అనాదిగా ఉండాలని బాధపడుతున్నావేమో, ఈ ఉదయకాలం ప్రభు నీతో అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను అనాదిగా విడవనన్న ప్రభు. ఆ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా చేయి మీరు పట్టుకోండి నాయన, నాకు తండ్రిగా నాకు తల్లిగా మీరుండండి అని అడగగలిగితే ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి మాటలు విన్న సహోదరి, నువ్వున్న స్థలంలో ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమందినైనా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారు, నీ మాటలు వింటున్నారు, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. వాక్యమైన దేవా, బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. నీ యొక్క ప్రసన్నత తండ్రి అయ్యా, ఎంతమంది బిడ్డలు మమ్మల్ని విడిచిపెట్టారని వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులు అయ్యా, ఇదిగో నాయన బిడ్డలుగా ఉంటున్న వారు, మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచేసారని ఎంతమంది బాధపడుతున్నారో, మేము అనాథులుగా ఉన్నామని ఎంతమంది బాధపడుతున్నారో నాయన, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి తన బిడ్డను మరచినని మరవనన్నాడు, తండ్రి తన బిడ్డను విడిచినని విడవనన్న దేవుడు అయ్యా. రాజా, నీకు కొందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మమ్మల్ని మీరు అనాథులుగా విడిచే దేవుడు కాదని గ్రహించిన ఆయన మేము నిన్ను ఆశ్రయిస్తున్నాం, మేము నీ దగ్గరికి వస్తున్నామయ్యా. ఇదిగోనైనా మీరు మమ్మల్ని ఆదరించండి. ఎంతమంది ఈ మాటలు విన్నారు, ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో, ఈ ఉదయకాలమునైనా తల్లి లాంటి ప్రేమను వారికి మీరు చూపించండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. నీ మహిమార్థంగా నాయన వారు ఉండినట్లుగా మీరు సహాయం, ఆ కుటుంబాలను మీరు నింపండి, ఆ కుటుంబాలను ఆదరించండి నాయన. ఆ కుటుంబాల గొప్ప కార్యాలు మీరు జరిగించి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం అంతా దేవుడు తన కృపను మీకు తోడుగా ఉంచి, మీలో ఉన్న ఒంటరితనాన్ని దూరపరిచి ఆదరణకర్తగా ఆయన నుండి మిమ్మల్ని ఆదరించి తన కృపతో మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.